హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వీడియో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలంని సందర్శించి అక్కడ ఆలయ ఉత్తర గోపురాన్ని నిర్మించారు. దానికి ప్రతీకగా అక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. మీకు ఎదురుగా కనబడుతుంది కదా, ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం. మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి టికెట్ ఉందండి. టికెట్ వెల 10 రూపాయలు. మనం లోపలికి వెళ్ళగానే ఎదురుగా చూసారా, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన సింహాసనంపై కూర్చొని ఉన్నారు. పక్కనే 2 భటులు, కింద రాజమాత, పక్కన శివాజీ మహారాజ్ గారి పుత్రుడు సంభాజీ మహారాజ్ గారు, ఆయన మంత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు. మనం చుట్టుపక్కల చూస్తే శివాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర ఎలా ఉంటుందో ఇలా బొమ్మల పైన గోడ మీద చూపించారండి. ఒక్కసారి రండి, అది కూడా మొత్తం కలిసి చూద్దాం. ఈ మొదటి ఫోటో చూడండి. ఇది విదేశీ మూకల ఆగడాలతో కుంగిపోతున్న భారత భూమిని, ముస్లింల రాక్షసత్వం వలన పీడింపబడుతున్న హిందూ సమాజమును, అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయ్ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించుతుంది. ఈ తర్వాతది పార్వతీ పరమేశ్వరుడు ఆశీస్సులతో జిజియాబాయ్ గర్భవతి అయింది. గర్భంలో ఉన్నది శివాజీ. అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని, ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్లాలని, సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది. 1630 ఫిబ్రవరి 19న పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున హస్తానక్షత్రం సింహలగ్నంలో జిజియామాతకు పుత్రోదయమైంది. శివనేరి కోట యందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్, తండ్రి షాహూజీ. ఇది చూడండి, తల్లి జిజియాబాయి సంకల్పం ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడగుచున్నాడు. తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హైందవ సమాజమును రక్షించుటకు శక్తి కౌశల్యములను ప్రసాదించమని జగద్రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర చేస్తున్న ప్రతిజ్ఞ. తరువాతది ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులకు బోధలు చేస్తున్న వీరనారి మాతా జిజియాబాయి. ఇది పూనా నగరమునకు దగ్గరలో కొండల్లోని కానాడా లోయలో తోరణ అనే కోటను తన తోటి యువక సైనికులతో కలిసి 1645-1646 మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు. ఆ కోట దగ్గరలో ఉన్న మరుంబాదేవి అనే పర్వతమును కూడా స్వాధీనపరుచుకొని దాని మీద రాజ్గఢ్ అనే కోటను అతి చిన్న వయసులో 16 సంవత్సరాల్లో శివాజీ నిర్మించాడు. పక్కన ధ్యాన మందిరంలో ఆ కోట నమూనాను కూడా మనం చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఇది చూడండి, 1654-1679లో ఖందేరి, కొలాబా, కర్ణాటకలోని కార్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు. తను నిర్మాణం చేసి హిందూ సామ్రాజ్యానికి నావికాదళం కూడా అవసరమని ఫ్రెంచి దేశపు నిపుణులను కూడా తీసుకొని రకరకాల నావికా సైన్యమును తయారు చేశాడు. యుద్ధ నౌకలుగా గల్బాట్, గురబా, తలండి, తెర్మాటి, మహాగిరి, తరు వగైరా, వ్యాపార నౌకలుగా మచావా, బటేలా, సిబాద్, బలావ్, మంజీ అనే ప్రసిద్ధము. AD 1674 నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు 85 ఉన్నాయి. అడ్మిరల్గా శ్రీ మాణిక్ భండారి 1654-1679 వరకు ఉన్నారు. శివాజీ చనిపోయిన తర్వాత యుద్ధ మరియు వ్యాపార నౌకలకు 800 వరకు కుమారుడు సంభాజీ వృద్ధి చేసెను. ఇది చూడండి, దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాను ఆదిల్ షాహీకి శివాజీ రాజు యొక్క పురోగమనమును కంటగింపైంది. ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి గాని బంధించి గాని తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది. అఫ్జల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాల్ స్వీకరించాడు. తరువాతగా కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్లాలంటే అఫ్జల్ ఖాన్కి కూడా భయమే. అందుకని తను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు 64 మంది ఎవరితో తిరుగుతారో అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అఫ్జల్ ఖాన్లు కలుస్తారు. శివాజీని అఫ్జల్ ఖాన్ కౌగలించుకొని తాను రహస్యంగా దాచిన పిడిబాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు. కానీ శివాజీకి అంగి లోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలోనే అఫ్జల్ ఖాన్ చనిపోయాడు 1659 నవంబర్ 10వ తారీఖున. ఇది చూడండి, ఒకానొక సమయంలో పనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ది జౌహార్ వచ్చాడు. 4 నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రాత్రి తప్పించుకొని విశాల్గఢ్కి బయలుదేరుతాడు. సిద్ది జౌహార్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు. పవన్ కిండ్ అనే కనుమ దగ్గర 2 మాత్రమే వెళ్ళగారు అక్కడికి. శివాజీ సేన అయిన బాజీప్రభు దేశపాండే తన 200 మంది సైనికులతో సిద్ది జౌహార్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు. శివాజీ విశాల్గఢ్కి వెళ్లే వరకు శత్రువులను నిలువరిస్తూ బలిదానమవుతాడు. ఇది 13 జూలై 1660లో జరిగింది. తరువాతగా ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి
శివాజీ మీదకు తన మేనమామ అయిన షయిస్తా ఖాన్ని లక్షల సైన్యంతో పూనాకి పంపుతాడు. లక్షల సైన్యంతో ఉన్న షయిస్తా ఖాన్ మీదకి ఒకరోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకి షయిస్తా ఖాన్కి చేతి వేళ్లు తెగిపోతాయి. లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు షయిస్తా ఖాన్. ఇది జరిగింది 5 ఏప్రిల్ 1663. తరువాతగా శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ షయిస్తా ఖాన్ను తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ను, జైసింగ్ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు. చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటని 15 రోజులైనా జయించలేకపోతారు. చివరకు పురందర్ కోట అధిపతి అయిన మొరార్బాజీ 2 చేతులతో యుద్ధం చేస్తాడు. అతనిని దొంగ దెబ్బ తీసి చంపి కోటను జయిస్తారు. చరిత్రలో శివాజీ సేనాని మొరార్బాజీ కథ విశేషమైనది. ఇది జరిగింది జూన్ 1665లో. తర్వాత ఔరంగజేబు ఆహ్వానం మీద శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు. కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు. శివాజీ తాను అమ్మవారి భక్తుడను, 40 రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు సంభాజీ చెరొక పండ్ల బుట్టలో పడుకొని ఔరంగజేబు నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగఢ్కి చేరుతారు. తరువాతగా పూనాకు దగ్గరలో ఉన్న సింహగఢ్ కోటని శివాజీ జయించవలసి ఉన్నది. తానాజీ అనే సేనానాయకునికి ఆహ్వానం పలికి సింహగఢ్ కోట విషయం చెప్తాడు. మహారాజా, నా కుమారుడు రాయిబా వివాహం నేటికి 6వ రోజున ఉన్నది. కోటను జయించి తిరిగి వస్తే సరే, లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించండి అని చెప్పి 300 మంది సైనికులను తీసుకొని తానాజీ బయలుదేరుతాడు. కోటను శివాజీ కొరకై జయిస్తాడు. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. శివాజీ వచ్చి కోటను చూసి గడ్డ ఆయా, కోట వచ్చింది కానీ సింహం గయా అంటాడు. ఇది జరిగింది 1670 ఫిబ్రవరి 4వ తారీఖు. తరువాతగా శివాజీ పుట్టినప్పటి నుండి అతను సాహసాలను లీలను శివాజీ గురువు అయిన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రాలు తెలియజేస్తారు. తర్వాత ఒకానొక సందర్భంలో సమర్థ రామదాస స్వామి శివాజీని కలుస్తారు. ఇది జరిగింది 1672లో. 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన తోరణకోట విజయం శివాజీని అందరూ ఒక సుబేదార్గానో భోస్లే వంశ యువరాజుగానో చూస్తున్నారు. అప్పుడు కాశీ నుండి గాగాభట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు. శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్. కాబట్టి శివాజీ మహారాజునకు హిందూ పాదశాహి హిందూ సామ్రాజ్యాధిపతిగా 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. రమ్మని ఆహ్వానాలు పంపుతాడు. ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు. సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పం కట్టారు. తదనంతరం 1677లో శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్లో గోల్కొండ కోట కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు. అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు. ఇది జరిగింది ఫిబ్రవరి 5, 1677లో. తరువాత కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్, గదగ్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు. కానీ అక్కడ నాగోజీ జేదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు. ఇది గోల్కొండ కోటలో కుతుబ్ షా శివాజీ ఒప్పందాలు. తర్వాతగా కుతుబ్ షా తానీషా దగ్గర మదించిన ఏనుగులున్నాయి. మదించిన ఏనుగుల ఆటలు చూద్దామా అని కుతుబ్ షాహీ శివాజీతో అంటాడు. అప్పుడు కుతుబ్ షాహీ యొక్క మదించిన ఏనుగు మీదకి శివాజీ సేనాని ఏసజీ కంకక్ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండం నరుకుతాడు. భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్ షాహీ వణికిపోతాడు. తరువాత శివాజీని కలవమని కుతుబ్ షాని ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న భక్తరామదాస్ మేనమామ ఇంటిలో మధ్యాహ్నం భోజనం విందు ఆరగిస్తున్న శివాజీరాజు. ఇది శివాజీ మహారాజ్ కావేరీ నది దగ్గర గల తంజావూరు జంజీ కోటను జయించడానికి వెళుతూ తోవలో భ్రమరంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనానికి శ్రీశైలం వెళ్ళి వచ్చను. 24 మార్చి 1677 ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు. ఇదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం. దీనిని శివాజీ గోపురం అని కూడా పిలుస్తారు. ఇది శ్రీశైలం నుండి తిరుపతి, తిరుమల వెళ్ళి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించిన శ్రీ ఛత్రపతి శివాజీ గారు. ఇది చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అనే 3 కోటల మాలిక అయిన జంజీ కోటను నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ 13 నుండి 19 మే 1677లో జయించాడు. తదనంతరం ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజయ్యతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగఢ్కి శివాజీ మహారాజ్ చేరిపోయాడు. 1690 నుండి 98 వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజీ కోటకు విరాజిల్లినది. ఇదేనండి మన శివాజీ స్ఫూర్తి కేంద్రం. పక్కకు వెళితే పక్కనే శివాజీ ధ్యాన మందిరం కూడా, ఆ కోట కూడా చూద్దాం. ఒకసారి రండి. ఇదిగోండి, ఇదేనండి ఛత్రపతి శివాజీ గారి ధ్యాన కేంద్రం. ఒక్కసారి లోపలికి వెళ్దాం, చూద్దాం రండి. ఇదిగోండి, ఇలా లోపలికి వెళ్ళంగానే
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధ్యానంలో ఉన్నారు. వెనక అమ్మవారి విగ్రహం ఉంది. శివాజీ గారి పక్కనే వారి ఖడ్గము, వారి తలపాగా కూడా ఉన్నాయి. 2 కత్తులు పక్కనే తలపాగా పెట్టి శ్రీ ఛత్రపతి శివాజీ గారు ధ్యానంలో ఉన్నారు.